హలో దోస్తులందరికీ ఇవాళనైతే నేను కారం అన్నం చేసిన. ఎప్పుడన్నా నోరు మంచిగా లేనప్పుడు కానీ ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు కూడా ఇట్లా ట్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది, కారం కారంగా పుల్ల పుల్లగా. సో నేనైతే ఫస్ట్ ఇలా అన్నం అయితే విప్పుకొని అందులోనే కొంచెం ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం ఇట్లా మొత్తం అన్నంకి పట్టేటట్టు ఇట్లా మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనిలోకే పోసి పెట్టుకోనికి కొంచెం నూనె వేసుకొని అందులోనే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు ఇట్లా వేసుకోవాలి. ఇవి మంచిగా గోలించుకోవాలి. ఇవి మంచిగా గోలిన తర్వాత ఇళ్ళనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా మంచిగా గోలించుకోవాలి. ఇవి కూడా మంచిగా గోలిన తర్వాత ఇందులోనే కొంచెం కల్యమాకు వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇళ్ళనే కల్యమాకు వేసుకొని కలుపుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇందులోనే ఇవరకు మిక్స్ చేసుకున్న అన్నం ఉంది కదా, అది వేసుకొని కలుపుకోవాలి. అంతే సింపుల్ ఉంటుంది ఇది డిష్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసిరా చెప్పుర్రి. లాస్ట్లో అయితే కొంచెం నిమ్మరసం పోసుకొని ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే దించుకోవాలి. అంతే, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయరు. సబ్స్క్రైబ్.